హాయ్ అండి. ఇగో 2 కోళ్ళు అయితే పైకి చెప్పి చూపియాక ఒకటి కింద కనబడుతున్నాయి, 2 కింద చూపి, ఒకటి కింద కాబడుతున్నాయి, 2 కింద చూపి. ఇగో 2 కింద చూపించడం కాదు, 2 ఉన్నాయి. 2 తలకాయలు. ఉడికి నీళ్ళు అయితే రెడీగా ఉన్నాయి. ఇగోండి ఉడికి నీళ్ళు పొగలు వస్తున్నాయండి, కానీ ఇందులో కనబడుతున్నారో తెలియదు. ఉంచాక కింద కాలు మోగలేదు అక్క, జాగ్రత్త చేయి కాలుతుందమ్మా. ఇగో ఇది 2వ కోడి. నోరా అందట అది అనకూడదు. 2 తలకాయలు, ఒక చేతిలో ఉంది, ఒకటి కింద ఉంది. అక్క అంతవరకు ముంచితే చాలా, బొచ్చి అంతవరకు ముంచాలి, కానీ వేసేసాను. నీ చేయగాలి పెద్ద ఎడతా ఓ తీయచ్చు. ఫ్రెండ్స్ ఇంకా పార్ట్ 2 అయితే స్టార్ట్ చేసాం. నేనైతే ఎండలో చాలా కష్టపడుతున్నా ఫ్రెండ్స్, బాగా ఎండ ఉంది, తట్టుకోలేకపోతున్నాను. మా అక్క అయితే చేసిన ప్రసాదం అయితే ఉంది కదా ఫ్రెండ్స్, పాలు అయితే తిని కూర్చున్నారు. నేను ఒకదాన్ని ఫ్రెండ్స్ కష్టపడుతున్నాను. కానీ చూడండి ఇంకొక అక్క చూడండి, సుఖం అంటే దాందే ఫ్రెండ్స్, మా అక్కదే చూడండి. ఆశ్మ సుఖపడలేదు, వెనకాల 2 ఉన్నాను. ఏంటి దాకన్నా ఒక టోపీ పెట్టుకుంది. కంబట్లే నువ్వు మంచిగా పడితే కంబడి అన్నీ అంటుంది, చేతులు కలిపి తల కొడుతుంది. ఏం కాదులే ఫ్రెండ్స్. ఇప్పుడైతే మా అక్క వాళ్ళని చూపిస్తాను ఏం చేస్తున్నారో. అలాగే మీరు లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ ఫ్రెండ్స్. వీడియో అయితే షేర్ చేయండి, అలాగే ప్లీజ్ సబ్స్క్రైబ్ మనం చేసుకోండి. ఇగో ఫ్రెండ్స్, మా అక్క అయితే కోడి బొచ్చి అయితే పీకేసింది మాట. ఇందా చెప్పాక మా అక్కదంటే సుఖం అంటే మా అక్కదనే. అగో వేడి నీళ్ళు కాచుకొని కోడి బొచ్చి అయితే పీకేసింది. మా అక్క వాళ్ళు ముందే తీశారంట వీడియో, నాకు తెలియదు కదా, నేను ఇప్పుడు ఎంటర్ అయ్యాను. మనం కొంచెం పని చేసి కష్టపడిపోయాం కదా, అందుకని ఇప్పుడు ఎంటర్ అయ్యాం. నాకు తెలియక నేను మొత్తం ప్రాసెస్ మొత్తం చెప్తాను అనమాట. ఇప్పుడైతే మా అక్కలు అయితే ఇగో ఇది, ఇప్పుడు దాన్ని ఏం చేస్తావు అక్క? కాల్చిపోయాలి. ఇగో ఇది చిన్నది, సరే కాల్చేయడం అంతలోపు నాకు చాలా తేలిక కాల్చేసాయి. సరే కానీ అది కోసిన తర్వాత చూద్దాం. అవును చూసుకో, ఏమన్నా కోసిన తర్వాత చూద్దాం. సరే అక్క, అది చాలా సింపుల్ ప్రాసెస్ కాబట్టి కాల్చుకోవడం, నువ్వు కాల్చి కోసేసే, మిగిలిన కష్టమైన పని ఉంటే నేను తిండి ఇంతలా చూడలేదని ఇప్పుడు తుడుచుకొని వచ్చేసాను. సరే సరే ఇంకా కానివ్వండి ప్రాసెస్. ఫ్రెండ్స్ ఇటైతే కాల్చి కోసారంట. 2 కోళ్ళు ఉన్నాయి. మా అక్క ఇంటి పెద్దది చిన్నది అంటుందిగా, పెద్దది. ఇదిగో మాకైతే గుడ్లు ఉంటాయి అంటుంది, నేను ఉండవు అంటున్నాను కాబట్టి కోసాక తెలుసుకుంటాం. ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి ఫ్రెండ్స్, ప్లీజ్ సబ్స్క్రైబ్. ఫ్రెండ్స్ కోడిని అయితే కాల్చడం అయిపోయింది. ఇదిగోండి 2 తలకాయలు కూడా మంచిగా కాల్చేసారు. గిట్లు తీసుకెళ్ళి శుభ్రం చేసుకొని కోసుకుందాం. మాకైతే కోడిని అయితే కోయడానికి అన్నీ అయితే సిద్ధం చేసుకుంటుంది. ఆ గిన్నె అయితే చేపల కూర గిన్నె మాట. అదే చేపల కూర ఉండేది కదా అక్క, అది ఒక పక్కన కళాయి అది పట్టుకునేది ఊడిపోయింది. మా అమ్మ చాలా ఇష్టంతో కొన్న గిన్నెది, తన మూత కూడా ఉంది, కానీ కింద అది ఒకటి ఇలా పట్టుకుంటారు. ఏంటిది అది? అది ఊడిపోయింది అన్నమాట. అది ఎలింగ్ చేసి పెట్టించాలి, కానీ పెట్టిద్దాం అనుకుంటే అలా ఆగిపోయాము. ఇప్పుడైతే మాకైతే కోనేది కోసేస్తుంది ఫ్రెండ్స్. మాకైతే ఒకటే వస్తుంది. మా తమ్ముడు అయితే సెంటర్కి వెళ్ళాడు అన్నమాట. ఇంకా మాకైతే కోసేస్తుంది. మా తమ్ముడు అంటే 2 కావాలి నాకు తెలిసి, ఎందుకంటే మా తమ్ముడు ఒకడే కొని పట్టుకోవడానికి ఒక మరత ఉండాలి కోడికి వచ్చేటప్పుడు. మా అక్కకైతే అవసరం లేదు, మా అమ్మలాగే కోసేద్ది మా అక్క అయితే. ప్లీజ్ ఫ్రెండ్స్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, అలాగే బెల్ ఐకాన్ కొట్టండి, వీడియో షేర్ చేయండి ఫ్రెండ్స్. ఒక కోడిని అయితే అలాగా కడుక్కోవాలి శుభ్రంగా నీట్గా కాల్చుకొని కడుక్కోవాలి.
మనం కాకుండా కొద్దిగా పసుపు కూడా రాసుకొని కాల్చుకోవచ్చు. కాల్చుకునేటప్పుడే మేమైతే పసుపు రాయట్లేదు, మేము మామూలుగానే కాల్చేసాం. ఇంకో కోడిని కూడా కడిగేసాక తాత కోసినప్పుడు చూపిస్తా ఫ్రెండ్స్. మాకైతే కోడిని అయితే కోసేస్తుంది. నేను కొంచెం దగ్గరికి వెళ్ళి చూపిస్తాను. ఈ కత్తికి కొద్దిగా పొదిన తక్కువ ఉంది అక్క. తక్కువ ఎందుకమ్మా చేకూర కోసుకుందాక పొలం తక్కువ ఉందమ్మా అంటున్నా. ఎందుకు ఆ ముక్క అంత షాక్గా చెప్పు. తగ్గుతుంది ఆ కత్తి మన కూరగాయలు కానీ కోడిని కానీ కోసిన తెగదు ఫ్రెండ్స్. కానీ మనం చేయిగా తెగొట్టుకుంటే ఈజీగా తెగిపోద్ది. అందుకని మా అమ్మ ఆ కత్తికి దూరంగా ఉండమంటుంది. మా అక్క వాళ్ళు అయితేనే కోస్తారు. మేమైతే కత్తిపీట ఉంది, కత్తిపీటతో కోస్తాం. ఇప్పుడైతే చాకు తీసుకొని చాకుతో కోసేస్తుంది. ఒక రెండు కోడి కొట్టడం కోసం ఒక కత్తి ఒక చాకు కావాలా. నేనైతే ఫ్రెండ్స్ చిటుకులు అయిపోయింది. ఆ చాకుతో బరాబర్ కోసం అవతల పడేది, చిటుకులు అయిపోయేది. మా అక్కకి అంత కష్టంగా చేస్తుంది. మా అక్క అక్కడి నుంచి ఉండవు అవుతుంది. ఇంకా ఏం లేదు, ఇంకా ఎప్పుడు దొరుకుతానా తిడతా కాకు కోసం కూర్చోటం. ఫ్రెండ్స్ నిజంగా తప్పక నేను మళ్ళీ కోసినప్పుడు మీకు వీడియో పెడతాను, మీరు లైక్ చేయండి. సర్లే నేను చేసుకుంటాలే పని. నాకు ఎండకైతే బాగా రొప్పి వస్తుంది ఫ్రెండ్స్, బాగా ఎండ అవుతుంది. ఫ్రంట్ కెమెరా తీసుకున్నా బాగుంది, కానీ మా అక్క కోసి చూపించాలని నేను ఫ్రంట్ కెమెరా తీయటం మా అక్క అయితే చూపించుకో. ఇదే ఫ్రెండ్స్ మాకైతే వాళ్ళు తీస్తుంది. అక్క అదేంటి అంటారు అక్క అదని కాదు, ఇప్పుడు నువ్వు తీసింది దగ్గర లాపిల్ పీకేవే బోర పీకింది, ఇలా తీసింది చేత్తోనే. ఇప్పుడైతే ఇవాళ కోస్తుంది, సారీ పేగులను బయట తీసేస్తుంది. చిన్నది ఇది, పెద్దది కాదు అంత తూచ్. నువ్వు చిన్నదానికి ఉండవు, పెద్దదానికి ఉంటాయి అన్నావు కాబట్టి నువ్వు ఓడిపోయావు. చూద్దాం బాగుంటాయి గుడ్లు, పెద్దదానికి ఉన్నాయి గుడ్లు ఫ్రెండ్స్, చిన్నదానికి ఉండదు. అది దొరుకుతుంది. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, అలాగే బెల్ ఐకాన్ కొట్టండి ఫ్రెండ్స్. ప్లీజ్ సబ్స్క్రైబ్. మా వీడియోని అయితే చివరి వరకు చూడండి ఫ్రెండ్స్ ప్లీజ్. ఇంకా రంగంలోకి మా చింతలు అయితే ఎంటర్ ఇచ్చింది ఫ్రెండ్స్. ఎండ్లో కా తల్లి నీకు అవసరమా కార్ ఎండ్లో? ఏం చేస్తావు? ఇదిగో ఇలా గుద్దు ఉంది, చితికిపోయింది. లేదు ఏపటి గుద్దు ఇది, ఇంకా కాలే. ఇగో ఎదగుంచు ఈ తోలు గుద్దు, దాంట్లో పెంక్ ఇంకా కాలేదు, ఏపటి గుద్దు. సరేలే, ఒక గిన్నె వేస్తే సరిపోద్ది ఫ్రై చేసుకోవడానికి. ఇంకో కోడిని అయితే కోస్తుంది ఫ్రెండ్స్. ఒకటైతే కోసి అలా పెట్టేసింది, పక్కకేం పేగులు పెట్టేసింది. ఇదేమో ఇంకో కోడి. ఇంకా ఈ కోడిని ఇలా కోసి చూపించాక ఇంక మొత్తం కర్రీ మొత్తం కోసేసాక పులి మొత్తం చూపిస్తాను కర్రీది. చింతల్లి నువ్వెందుకు తల్లి అందులో అలా తిరగొద్దు, ఎక్కిందిగా. ఫ్రెండ్స్కి ఏం చెప్తావా? మరి నువ్వు ఛానల్కి ఎంటర్ అవుతున్నావు కదా, ఏమేమి చెప్తావా చెప్పు. ఆంటీలు అయితే చాలా బాగా గుర్తుంచుకున్నాను. హాయ్ ఆంటీ, బాయ్. మర్చిపోయావా? పడింది. ఇది సంతలోకి వచ్చింది, అంటే సంతలో ఒక వ్యాన్లో అమ్ముతారు కదా, అట్లా వ్యాన్లో కొన్నాం. అదేమో షాప్లో వెళ్ళి కొన్నాం దాన్ని. అది 200 పడింది, ఇది 140 రూపాయలు పడింది. సంతలో కొన్నావా? షాప్ అంటున్నా, సంతలోనే షాపులు ఉంటాయి కానీ చికెన్ షాపులు. వ్యాన్ ఉన్నావు కదా, సంతలో కొన్నావా? వ్యాన్ వేసుకొని వచ్చింది, పెద్ద వ్యాను. ఇంతకుముందు ఏం కోళ్ళు తీసుకొచ్చేది తెల్లగా ఉంటాయి కానీ గిరిజ ఏంటి అంటారు బాయిలనేరు కోళ్ళు తీసుకొచ్చేది. ఇప్పుడైతే ఇవి తీసుకొచ్చారు. కోడిపై తెలిస్తే చెప్పడం బాగుంది. కోడిపై తెలియదు ఏం చెప్తారు? జుట్టు కోడి, నాటుకోడి. నువ్వెందుకే అంత కోపం చెప్తున్నావు? ఎండాకాలం ఐస్ కావాలి కదమ్మా, 2 ఐస్ తిన్నాక పుచ్చుకుతుంది. అందుకని కొనబట్టలేదు ఫ్రెండ్స్. మా చింతలు అంటుంది ఇప్పుడు ఎండాకాలం ఐస్ కొని పెట్టాలని అంటుంది. నిన్న సంతలో ఇస్తుంది, మొన్న ఇస్తుంది. ఏనంటే మళ్ళీ తిప్పిద్ది మాట.
మళ్ళీ బజ్జీ మళ్ళీ నాస పెద్దమ్మ వాళ్ళందరూ తినేసి ఇంత ఐస్ ఉండేమో అది చీక అంత ఐస్ ఎందుకు ఇచ్చేదానికి మొత్తం నీకు బండి ఐస్ కొని పెట్టిన సరే నీకు కంట్లో నొసంతే కనపడుతుంది ఇంత ఐస్ కదా అబద్ధం చెప్తున్నాడు అది అబద్ధం చెప్తుందా ఫ్రెండ్స్ మా చింతలు చూసారు ఐస్ కోసం నేను ఎలా అంటుందో అబద్ధం చెప్తుంది సరే ఫ్రెండ్స్ ఈ కోడి మొత్తం కోసేసాక అంటే 2 కోట్లు చికెన్ కోసాక ఫుల్ వీడియో పెడతాను ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి అలాగే బెల్ ఐకాన్ కొట్టండి వీడియో షేర్ చేయండి ఫ్రెండ్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ అయిపోయింది అక్క అయిపోయింది 2 కోళ్ళ మాసం ఈ ములుసులు ఈ లెగ్ పీసులు ఈ తలకాయలు ఈ మెత్తన మాసం ఎంత మెత్తన మాసం కొద్దిగా వచ్చింది ఈ ములుసులు ఎక్కువ వచ్చింది 2 కోళ్ళు మాసం ఏం పడలేదండి ఇదేంటిది ప్లేట్లది ఇవి తోళ్ళు ఇవి కొవ్వు గుడ్లుగా ఉంటుంది కొవ్వు అది ఇదిగే పెంకు ఏపులకి అవుతుంది ఇవో గుడ్ల పేగులు ఈ జుట్టు కోళ్ళు కొంచెం జుట్టుగా ఏమో ఎదపట్ట అంటుంది ఎర్రగుడ్లు కొంచెం చెప్పలేదే కాపాలి ఇంకా గుడ్లు ఇంకా చెప్పే ఉంది అక్క ఇంకా కూర వండి అర్థమైనా నువ్వు నేను అన్నమ్మ నేను కొత్త వాళ్ళకి నా పని కోనుకున్న పని ఇది నువ్వే వండుకో తిరిగి నాకు అప్పు చెప్పిందండి కూర వండుతాం అమ్మని అడిగేద్దాం ఏం చేద్దాం అది పట్టు ఇడ్లీ వేసినాం ఆవుదికి వెళ్తాను ఇడ్లీ వేసినాం అయితే కూర వండుతా అంటుందండి మా అక్కే లేదు ఆవుది వెళ్తా ఇడ్లీ ఉదకి పెట్టాలి కదా నీళ్ళ వెళ్తా ఆవుది ఉదికిపోతుంది చూడండి పైన వేడి కింద మంట చూపుతుంది కదా ఏం వండుతున్నావు ఒక ఎంత కాయలు పోసేతను కూర చికెన్ కూర ఉల్లిపాయలు పచ్చిమిరకాయలు ఉప్పు పసుపు లోని ఫస్ట్ లెగ్ పీస్లు అయితే మా అక్క ఉల్లిపాయలు వేగిన దాంట్లో వేసేసుకుంటుందండి తర్వాత నెమ్మదిగా ఇంకా చికెన్ అయితే వేసేస్తుంది అందులో మా అక్క ఎందుకు ఒకేసారి వేయదంట ఫస్ట్ లెగ్ పీస్లే పెట్టాలంట అవి పెద్దగా కట్ చేస్తున్నాయి కదా వేగడానికి అవి ఫస్ట్ కింద పెట్టాలి తర్వాత మాంసం పైన వేస్తాను వేసింది ఇప్పుడు సరిపడా ఉప్పు వేసింది వచ్చేసావా ఏం తినొచ్చా పెరుగన్నవా ఇప్పుడు ఒకసారి మాంసం అయితే మగ్గిందిలో చూద్దామండి మగ్గుతున్నట్టుగా ఉంది ఇప్పుడు ఒకసారి తిప్పేసుకోవాలి అడిగి అంటకుండా చూసుకోవాలండి ముక్కలు మాడిపోతే కూర రుచిగా ఉండదు టమాటాలు అయితే వేసేసుకున్నాం ఇందులో పొగలు మాడి కూడా రావట్లేదు నాకు అక్కా చెల్లెలు ఇద్దరు వంట చేతి ఏడు చేస్తున్నారా వాటి చూడే అది ఒడుతుంది వంట నేను కాదే నువ్వెందుకు ఎడుతున్నావు నువ్వమ్మా అవునా బీట్రూట్ తెచ్చుకున్నావా చూడండి ఫ్రెండ్స్ ఎంత పొగ వస్తుందో మా పొయ్యి మండక ఒకటే ఈతరగాలి వేస్తుంది కానీ ఏం లాభం పొయ్యి అయితే మాత్రం మండట్లేదు పై ఎండకి పొయ్యి వేడికి అసలు ఒళ్ళంత మంట కొడుతుంది గిన్నె కూడా పోతున్నాయి అసలు అందరూ పొగతోటి అల్లాడిపోతున్నాయండి మా అక్క బీట్రూట్ మొఖానికి పెట్టుకుంటుంది ఎందుకు చల్లగుందా దెబ్బకు పారిపోతున్నారు ఇద్దరు మా అక్క మా తమ్ముడు అయితే పారిపోతున్నారు పొగకి ఇప్పుడు మా చింతలు కూడా పారిపోతుంది లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి పొగలో మేము ఉన్నందుకు నువ్వు కూడా పారిపో దగ్గు కూడా వచ్చేస్తుంది కారం ఇది మన కొట్లో కారం అయితే కాదు మిరపకాయలు మేము దంచుకున్న కారం మటుకు పొడి చూడండి 2 చెంచాలు అదే కారం ఎక్కువ చింతలు తినలేదు ఏడుదాకా అది మసాలా ఉప్పు సగం వేస్తా చింతపండు పోసిన తర్వాత లాస్ట్లో సగం వేస్తా ఇది ఇందులో దంచిందండి అందుకే అట్లా వచ్చింది
రోలు కూడా తెచ్చి కూడా మర్చిపోయాను, అక్కడ పెట్టేసామాట. తెచ్చినప్పుడు ఆ రోలు కూడా చూపిస్తాను నేను. ఇప్పుడైతే ఒకసారి కలిపి ఇచ్చేసుకోవాలి బాగా. మసాలా ముందు ఎందుకు వేసిందంటే చింతపండు వాటర్ పోయి ముందు కొద్దిగా మాంసానికి బాగా పట్టాలి కదండి, అందుకని. 2-3 వాయిస్ వస్తున్నాయని మీరు కన్ఫ్యూజన్ కామాకండి. ఒక కళ్ళకి వెళ్ళిపోయి నేను మాట్లాడలేకపోతున్నానండి. బాగా వెళ్తుంది, కళ్ళ వెళ్తుంది, ముఖానికి వేడి బాగా తగులుతుంది. ఏంటిది అక్కడికి వెళ్ళి తింటున్నావు? బీట్రూట్ బండి ఎక్కి తినాలా? ఇప్పుడు చింతపండు వాటర్ పోస్తుందండి. కొన్ని వాటర్ అయితే ఎక్స్ట్రాగా పోసుకుంటున్నాం ఇందులో. మా అక్క అయితే చాలా ఏడుతుందండి పొగకి. ఇంకా లాస్ట్ అయితే పులుసు అయితే ఎగిరిపోతుందండి. అందులో కావాల్సినంత మసాలా అయితే వేసేస్తుంది. అట్టగే కొత్తిమీర పుదీనా కూడా ఇప్పుడే వేసేస్తున్నా. అదేంటి ఉడికిపోయాక వేయచ్చు కదా? ఇప్పుడు మంచిగా ఉడికింది. బాగుంటుందా? కాడలన్నీ తింటే పక్కన పెట్టి ఆకుమట్టి వేసేవాళ్ళు. బాగానే వచ్చింది. కూర అయిపోయింది బుజ్జ, చూడు అయిపోయిందా? పక్క తేలింది, బాగా కుతుకుతలాడుతుంది. కూర అయిపోయిందండి, బాగా కుతుకుతలాడుతుంది కదా నిజంగానే. అది ఏదైనా అయిపోయినప్పుడు ఎట్లంటే ఏదో సరే మూర్తి మళ్ళీ తీయాలా? పొయ్యి మీద మొత్తం పొగ. ఇప్పుడు కూడా పొగ చూడండి ఎలా వస్తుందా. ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. హాయ్ అండి అందరికీ. ఇదిగోండి మేమైతే అన్నమైతే తినేస్తున్నాం, కూర అయిపోయింది కాబట్టి. మా వాళ్ళు అయితే పొద్దున్న ప్రసాదం తిన్నారు కదా, ప్రసాదంతో ఆగిపోయారు, మేము తర్వాత తింటాలని మేమైతే తినేస్తున్నాం. ఇక మా బుడ్డితల్లి చూడండి ఏం చేస్తున్నాం. మా చెల్లెలు అయితే ఒకటే అలర్ చేసిద్ది, మేమైతే అన్నం తింటున్నాం. ఇప్పుడు నేను సైడ్ వాయిస్ ఎందుకు ఎత్తున్నానంటే ఫ్రెండ్స్, ఇప్పుడు గుడి ఉంది మా పక్కన, అంటే గుడిలో పాటలు వస్తున్నాయి. అట్లా ఏదైనా పాటలు వచ్చినా పాటలు పెట్టకూడదు కదా ఫ్రెండ్స్, అందుకని నేను వాయిస్ అయితే ఎత్తున్నాను. ఏ పాటలో ఏ సౌండ్ లేకపోతే మాత్రం మనం ఓన్ వాయిస్ అయితే వచ్చింది. అలాగే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, ఫాలో చేయండి, కామెంట్ పెట్టండి ఫ్రెండ్స్, ప్లీజ్ కామెంట్ చేయండి.